బైబిల్ నుండి ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని ఆలోచిద్దాం. మన కొత్త సిలబస్ను అనుసరించి మనం పాఠాలు చెప్పుకుంటున్నాం ఒక్కొక్కటిగా. ఈ వారం ఒక కొత్త అంశాన్ని మనం నేర్చుకుందాము. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొత్త సిలబస్ అనుసరించి మనం చూడబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి కలల ప్రపంచపు రహస్యాలు. కలల ప్రపంచపు రహస్యాలు అనే అంశాన్ని చూద్దాం. కలలు అనగానే మనందరికీ తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు. నిద్రపోతే వచ్చేవి. వాటిలో మంచి కళ్ళు ఉంటాయి, పీడ కళ్ళు ఉంటాయి. ఈ కళల వెనుక రహస్యాలు ఏముంటాయి అని మనం ఆలోచిస్తే, కళలు చాలా భావాలను తెలియపరుస్తూ ఉంటాయి. మన ఆలోచనలను కళలు వ్యక్తపరుస్తూ ఉంటాయి. పగలంతా మనం దేని గురించి ఆలోచిస్తామో అవే కళలుగా వస్తూ ఉంటాయి. పగలంతా మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, రాత్రుళ్ళు మంచి కళలు వస్తాయి. మంచి కళ వస్తుందండి, చాలా బాగుంది ఆ కళలో, ఎక్కడికో వెళుతున్నాం. ఎలా వెళుతున్నామంటే మేఘాల మీద వెళ్ళిపోతున్నాం. అలా వెళుతుండగా కొంచెం దూరం ప్రయాణించేటప్పటికి ఇంకా దూరం వెళితే ఏమున్నదో అని తెలుసుకునేటప్పటికి సరిగ్గా మెలకు వచ్చేసిందండి, కళంతా పోయింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. లేకపోతే రాత్రి భయంకరమైన కళ వచ్చిందండి. అదేమిటంటే నేను ఎక్కడో గోతులో పడిపోతున్నట్టు, అంత చీకటిగా ఉన్నట్టు, ఏవేవో రకరకాల జీవులు ఇవన్నీ కదులుతున్నట్టు, అవన్నీ నన్ను తినేయడానికి వస్తున్నట్టు అని చెబుతుంటాం. మన కళలు చెబుతుంటాం. అంటే కళలు మనుషులకు సర్వసాధారణము. అంతేకాకుండా ఒక రోజులో, ఒక దినములో, పగటిలో మనం చూసినటువంటి దృశ్యాల ఫలితము కానివ్వండి, మనం విన్నటువంటి మాటల ప్రభావం కానీ మన మీద ఉండి అవి కళల రూపంలో రావటానికి కారణమవుతాయి. ఓకే, అయితే పగటి కళలు కనేవాళ్ళు కూడా ఉంటారు. పగటి కళలు అంటే ఏంటి? పగలు నిద్రపోయి కళలు గంటం కాదండి, మెలకువగా ఉండి కూడా కళలు గంటం. వీటిని పగటి కళలు అంటారు. అంటే నేను ఒక గొప్ప ధనవంతుడు అయిపోయినట్టు మనలను మనమే ఊహించుకోవడం, లేకపోతే నేను ఒక సచిన్ టెండూల్కర్ అయిపోయినట్టు, క్రికెట్ ఆడేస్తున్నట్టు, ఇండియన్ టీంని ఒంటి చేత్తో గెలిపించేసినట్టు, ప్రపంచ కప్ సాధించి పెట్టినట్టు మనకు మనమే ఫీల్ అయిపోతుంటాం ఒక్కొక్కసారి. అలాగే ఒక కంపెనీ GM మనం అయిపోయినట్టు. అయితే ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఊహించుకుంటూ, ఒకరికి పెద్ద జీతం వస్తున్నప్పుడు ఆ జీతం కనుక మనకు వస్తే మనం ఎంత గొప్పగా బ్రతకగలము అన్నది మనల్ని మనం ఊహించుకుంటూ పగటి కళ్ళు కంటూ ఉంటాం. అంటే జరగనివి ఊహించుకోవటం, జరిగే అవకాశం లేని వాటిని జరిగినట్టుగా మనం భ్రమపడటము, ఇవన్నీ కూడా పగటి కళలు కిందకే వస్తాయి. పగటి కళలు. లేకపోతే ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకున్నట్టుగా, ఆమెతో కాపురం చేస్తున్నట్టుగా ఊహించుకోవటం, కళలు కనటం. ఇలా రకరకాల కళలు మనం మన జీవితంలో పగటి కళలుగా కంటూనే ఉంటాం. అంటే జరగనిది ఏదో జరిగినట్టుగా, జరగనిది ఏదో జరుగుతున్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాం మనము. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొలది మనిషి కొత్త కొత్త ఆలోచనలోకి, కొత్త కొత్త పద్ధతుల్లోకి వెళుతున్నాడు. ఈ భూమి మీద అనేక ప్రపంచాలు ఉన్నాయి, మనకు తెలుసు. మానవ ప్రపంచము అనగా మనుషుల మధ్యలో ఉన్నటువంటి సంగతులు. వృక్ష ప్రపంచము అంటారు, అనగా చెట్లకు సంబంధించినటువంటి మొత్తం విషయాలు. చెట్ల గురించి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాటిలోని రకాలు, చెట్ల జీవన విధానము, అవి బ్రతికే తీరు, అవి ఆహారాన్ని తయారు చేసుకునే విధానము, ఇవన్నీ కూడా. అలాగే సముద్రంలోకి, మత్స్య ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని లక్షల జాతుల చేపలు, అవి బ్రతుకుతున్న తీరు, అవి ఆహారాన్ని తింటున్న విధానము, వాటి ఆకృతులు, ఇవన్నీ కూడా. ఇలా ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది.
ఒక్కొక్క ప్రపంచం మరొక ప్రపంచంతో సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటుంది. మనిషి కూడా తాను వెళ్ళని, తాను చూడని, తాను ఎల్లప్పుడూ అనుభవించని ఒక ప్రపంచాన్ని తన కళ్ళ ముందు తయారు చేసుకోవాలి అని అనుకున్నాడు, తయారు చేసుకున్నాడు కూడా. మనిషి ఒక కలల ప్రపంచాన్ని సృష్టించుకోవాలనుకున్నాడు, సృష్టించుకున్నాడు. దేవుని పిల్లాడు, ఆ కలల ప్రపంచం ఎలా ఉంటుందంటే మనం ఎక్కడో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో వర్చువల్ రియాలిటీ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ. సముద్రంలో ప్రయాణిస్తున్నట్టుగా ఒక వీడియోని తయారు చేస్తారు. ఆ వీడియోని తయారు చేసి దాన్ని మన కళ్ళ ముందు ఉంచుతారు. దాని కొరకు ఒక సెపరేట్ డివైస్ ఉంటుంది. దాన్ని మనం తగిలించుకోవాలి, ముఖానికి, కంటి ముందు పెట్టుకోవాలన్నమాట. సముద్రంలో ఎలా ఉంటుంది? సముద్రంలోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ సముద్రంలోనికి మనం వెళ్ళినట్టు, మనం ఈత కొడుతున్నట్టు, మన పక్క నుంచి చేపలు వెళుతున్నట్టు ఆ అనుభూతిని మనకు కలిగిస్తారు. ఇదంతా మన కళ్ళు మరియు మన చెవులు, మన మెదడును కేంద్రీకరించి పనిచేసుకుంటూ వెళ్తుంటుంది. ఏదైనా ఒక వస్తువు మనల్ని తాకినప్పుడు ఎటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుందో అటువంటి ఫీలింగ్ వాళ్ళు మన చెవులకు అందజేస్తారు. దాంతో మనం పూర్తిగా దానిలో లీనమైపోయి అక్కడ మనం ఉన్నట్టుగా మనలను మనం భావించుకుంటాము. ఇటీవలి కాలంలో చాలా సినిమాలు ఇదే టెక్నాలజీలో కూడా తీస్తున్నారు. మన కళ్ళ ముందు ఏదైనా ఒక భయంకరమైన దృశ్యం కనబడుతుంది అనుకోండి, మనం ఇలా తల తిప్పేసుకుంటే వెంటనే ఆ దృశ్యం మన కళ్ళ ముందు నుంచి చెదిరిపోయి మరొక దృశ్యం వస్తుంది కదా. అయితే ఈ టెక్నాలజీలో మనం ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు కేవలం మన ఎదురుగా ఉన్నది మాత్రమే కాకుండా ఈ పక్కకు చూస్తే ఈ పక్కన కూడా దానికి సంబంధించింది మరికొంత కనపడుతుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నాం అనుకోండి, మనం థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు పక్కకు చూసామనుకోండి, ఇలాగా పక్క మనిషి కనపడతాడు, పక్క సీటు కనిపిస్తుంది మనకి. కానీ వర్చువల్ రియాలిటీ అనే డివైస్ను మనం తగిలించుకుని చూస్తున్నప్పుడు, ఉదాహరణకు మనం సముద్రంలో ఉన్నాం, పెద్ద చేప మనల్ని మింగడానికి వచ్చేస్తుంది. దాన్ని భరించలేక ఇక చచ్చిపోతున్నాం మనం అనే ఆలోచనతో చూపు తిప్పేసుకున్నాం. ఇలాగా చూపు తిప్పేసుకుంటే అదే థియేటర్లు అనుకోండి, మనకు వెంటనే మన పక్క సీట్లు, ఈ గోడ, ఇవన్నీ కనపడాలి. కానీ అక్కడ ఇటు చూసినా సరే నీళ్లే, ఎందుకంటే సముద్రంలో ఎటు చూసినా నీళ్లు ఉంటాయి కదండి. అలా మనం ఎటు చూసినా ఆ వాతావరణంలోనూ ఆ పరిసరాలలో మాత్రమే ఉంటాం మనం. మీ మొబైల్లో కూడా మీరు దీన్ని చూడొచ్చు. చాలా మొబైల్స్లో VR అని ఉంటుందండి, ఇలా సింబల్ వేసి ఉంటుంది. మనం మొబైల్లో ఆ వీడియోని చూస్తున్నప్పుడు ఇలా పైకి ఉంచామనుకోండి, పైకి ఇలా ఉంచితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా పైకి చూస్తే మనకి ఏం కనపడుతుంది? బయట నిలబడి ఆకాశం కనపడుతుంది. మన మొబైల్ని అలా పైకి వాల్చితే ఆకాశం కనపడుతుంది. కిందకు చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? రోడ్డు, రాళ్ళు. మన కిందకు చూస్తే అక్కడ రాళ్ళు ఉంటాయి. ఉదాహరణకు సముద్రం దగ్గరికి వెళ్ళాం, సముద్రంకి సంబంధించిన వీడియో ఉందనుకోండి, మొబైల్ ఇలా కిందకి పెట్టారనుకో, మొబైల్ ఇలా కిందకి దింపితే కింద ఏముందో మనకి కింద కనిపిస్తుంది. పైకి పెట్టారనుకో ఆకాశం కనపడుతుంది, ఎదురుగుండా పెడితే సముద్రం కనపడుతుంది. వెనక్కి తిరిగారనుకోండి, వెనక ఎవరు నుంచి ఉంటే వాళ్ళు కనపడుతుంటారు. అంటే మన కన్ను ఎటువైపు తిరిగితే మనకి ఏమేమి కనిపిస్తుందో అలాగే యథాతథంగా వీడియోలు చిత్రీకరించి పెడతారన్నమాట. ఇప్పుడు ఒక కెమెరాతో ఇటు తీస్తున్నారు, నన్ను వీడియో తీస్తున్నారు. అదే అటువైపు కూడా కెమెరా ఉంటే వాళ్ళు కూడా దానిలో పడతారు. కానీ దీని రేంజ్ తక్కువ, కేవలం నన్ను మాత్రమే చిత్రీకరించగలదు. అలా ఏం చేశారంటే 360 డిగ్రీల్లోనూ కెమెరాలు పెట్టి, అనగా ఇటొకటి అటొకటి 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 మొత్తం కెమెరాలు పెట్టి అన్ని వైపుల నుంచి షూట్ చేసి వాటన్నిటిని కలిపి రికార్డ్ చేస్తారు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, నన్ను నేరుగా చూస్తున్నారు. మీరు అటు చూస్తే ఆ వైపు కూర్చున్న వాళ్ళందరూ కనబడతారు, వెనకకు తిరిగి చూస్తే వెనక కూర్చున్న వాళ్ళందరూ కనబడతారు, ఇటు తిరుగు చూస్తే ఇటు వాళ్ళందరూ కనబడతారు. కానీ కెమెరా అలా కాదు, ఎటువైపు రికార్డింగ్ పెడితే అదే రికార్డ్ అవుతుంది, అదే చూపిస్తుంది. ఈ వర్చువల్ రియాలిటీలో ఏంటంటే
ఎటువైపు చూసినా మనకి ఏదో ఒక దృశ్యం దానికి సంబంధించింది కనబడుతూనే ఉంటుంది. ఉదాహరణకు రోలర్ కోస్టర్ అంటారు, మీకు తెలుసు కదండి, పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అది ఎలా వెళ్ళి ఎలా తిరుగుతూ ఎలా పడితే అలా తిరిగి టక్కన అక్కడికి వచ్చి ఆగిపోతుంటుంది. చూసారు కదా మీరు? దానిలో కూర్చున్నట్టుగా ఒక వీడియో ఉంటుందండి. మొత్తం మూసుకుపోతాయి. మనిషికి ఒక చిన్న బాక్స్ లాంటిది పెడతారు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెడతారు, ఒక కుర్చీలో కూర్చోబెడతారు. వాడు ఎక్కి కూర్చున్న వెంటనే ఆ సౌండ్, దాని కదలిక కూడా ఉంటుంది దానికి. మనం బస్సులో వెళుతున్నప్పుడు బస్సు ఎలా అదురుతుందో, ట్రైన్లో వెళుతున్నప్పుడు ట్రైన్ ఎలాంటి మూమెంట్స్ ఇస్తుందో, అటువంటి మూమెంట్సే కుర్చీకి కూడా అమరుస్తారు. వెళుతున్న దృశ్యాన్ని బట్టి కుర్చీ కూడా కదులుతూ ఉంటుంది. కొన్నిసార్లు అటువంటి కుర్చీలో కూర్చోకపోయినా మనిషి తానే కదిలిపోతూ ఉంటాడు, ఎక్కడికక్కడ వినపడుతున్న సౌండ్ని బట్టి. ట్రైన్లో వెళుతున్నట్టుగా ఊహించుకుంటుంటాడు. ఇప్పుడు రోలర్ కోస్టర్లో వెళుతున్నప్పుడు వాడు పైకి ఎక్కుతున్నప్పుడు నెమ్మదిగా ఉంటాడు, కిందకి అలా దిగేటప్పుడు ఒకసారిగా ప్రాణం పోతున్నట్టు అయిపోతుంది కదండి. దాన్ని చూస్తున్న వీడు కూడా దానిలో కూర్చున్నాను అనుకుని పెద్ద పెద్ద కేకలేసేస్తుంటాడు. అలాగే అది పెట్టుకుని చూస్తున్నప్పుడు, ఏమైనా చీకటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వెనక నుంచి దమ్మని ఎదురు శబ్దం వచ్చిందనుకోండి, గుండె ఆగిపోతుంది వాళ్ళకి. లేకపోతే దెయ్యాలు సంచరిస్తున్నట్టు, లేకపోతే ఏదో కదులుతున్నట్టు, సడన్గా కింద పడిపోతారు వాడు. అంటే ఏదో తోచేసినట్టు కింద పడిపోతారు. ఇంతకీ ఏం ఉండదు. వాడు అటువంటి ఒక ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు. ఓకే, మనిషి ఇలాగా ఒక ఊహాజనిత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఊహాజనిత ప్రపంచాలు మనకు బాగా పరిచయం. ఏమండి, ఒక ఊహాజనిత ప్రపంచాన్ని చెప్పండి ఎవరన్నా. ఊహాజనితం. రాత్రి 9 నుంచి 12 వరకు ఏం జరిగింది ఇంట్లో, మొబైల్లో ఏం జరిగింది? ఏం చూశారు రాత్రి? సీరియల్. ఇంకా ఏం చూశారు? సినిమా. రాత్రి ఏం సినిమా చూశారు చెప్పండి ఎవరన్నా. నటించకండి, యాక్ట్ చేయకండి. రాత్రి ఏం సినిమా చూశారు? సినిమా ఏమిటండి? ఒక ఊహాజనిత ప్రపంచము. ఒక రచయిత మైండ్లో ఉన్నటువంటి ఒక ఊహ, దానికి అతడు ఏం చేస్తాడంటే అక్షర రూపం ఇస్తాడు. అక్షర రూపం ఇచ్చి ఆ స్టోరీని పట్టుకెళ్ళి మరొక మంచి క్రియేటివిటీ అంటే చూసారా, సృజనాత్మక శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. దీన్ని మనం సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అంటాడు. అప్పుడు వాడు కళ్ళు మూసుకుని ఊహిస్తుంటాడు ఇలాగ ప్రతిదీ కూడా. దీన్ని ఎలా తీయాలి? ఎందుకంటే అది అక్షరాల రూపంలోనే ఉంది. వాడు దానికి దృశ్య రూపం ఇవ్వాలి. దృశ్య రూపం. అతడే డైరెక్టర్ అంట. ఇప్పుడు ఆ సినిమాలో హృదయాన్ని హత్తుకునేటటువంటి కొంత సంగీతం ఉండాలి. అది ఎలా ఉండాలి? కథానాయకుడి లేకపోతే కథానాయిక భావోద్వేగాలకు సంబంధించి సంతోషమా, దుఃఖమా, లేకపోతే భయమా, లేకపోతే విరక్త, వీటికి సంబంధించినటువంటి కొంత శబ్దం రాగయుక్తంగా ఉంటే బాగుండును అని అనుకుంటాడు. పాటలు పెడతారు. ఆ కథానాయకుడి లేక కథానాయికి ఊహాజనితమైనటువంటి అనగా ఆమె ఆలోచనలో ఉన్నటువంటి ఆ భావనలకు సంగీత దర్శకుడు శబ్దాన్ని సృష్టిస్తాడు. అదే మ్యూజిక్, మనందరికీ తెలుసు. అదే మ్యూజిక్. ఇలాగా మనం ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో టీవీ సీరియళ్ళు, సినిమాలు, మిగిలిన విషయాలు అన్నిటిలో కూడా మనం చూస్తూ కలిసి బ్రతుకుతూ మన జీవనాన్ని మనం కొనసాగిస్తున్నాం. అదొక ఊహాజనితమైనది, అది వాస్తవం కాదు అనే సంగతి మనకు తెలుసు. ఒక సినిమాకి వెళ్ళాం మనం. సినిమాకి వెళ్ళి ఈ సినిమా చూడడాన్ని గతంలో చాలా ఎక్సైట్మెంట్, అంటే ఒక మంచి వినోద కార్యక్రమం, ఒక మంచి సరదాగా అనిపించేదండి. కానీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సినిమా హాలుకు వెళ్ళి కూర్చుని సినిమా చూస్తున్న వాళ్ళని చూస్తే బకరాగాళ్ళు అంటారు చూసారా అండి. అంటే దాని అర్థం ఏమిటండి? అదంతా నిజం కాదని తెలిసినా నిజమని నమ్మేవాడిని ఏమంటారు మన అందరి పరిభాషలో? బకరాగాడు అంటారు. అంటే మనం అందరం ఎవరిలో కనపడుతున్నాం ఇప్పుడు? పెద్ద బకరాగాళ్ళు. బాహుబలి అనే ఒక సినిమా జస్ట్ కంప్యూటర్ టెక్నాలజీతో రకరకాల దృశ్యాలను చూపించింది. అదంతా ఫేక్ అని మనకు తెలుసా తెలీదా? అదంతా ఫేక్ అని తెలుసు.
ఎలా ఫేక్ అని తెలుసు? ఎవడన్నా ఏనుగు మీద ఎక్కి నించోగలడా అండి? ఏనుగు మీద ఎక్కి ఏనుగు తొండ మీద నుంచి అలా తీసుకెళ్ళి పైకి నించోబెట్టు. జలపాతం మేంచి యువత నుంచి అతను దూకేసాడు. ఇంకా జలపాతం మేంచి దూకేస్తే ఇంకా అసలు ఏమన్నా ఉంటుందండి? చిరంజీవి సినిమాలో 100 మందిని చితక్కొట్టేస్తాడు. అదంతా ఫేక్. అదొక ఊహాజనితమైనది. కూర్చున్న 10 మందికి వినోదం పేరుతో వెర్రిని పంచేది అనే సంగతి మనం దానిని చూస్తున్నప్పుడు మనకు అర్థం కాలేదండి. కానీ ఆ ఊహాజనిత ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకు కొన్ని విషయాలు తెలిసాయి. అదేమిటంటే, ప్రపంచం చాలా తేలికగా మోసపోతూ దేనికో దూరం అయిపోయింది అన్నది. చాలా తేలిగ్గా మోసపోతూ క్రికెట్ చాలా పిచ్చిగా చూస్తాం మనం. క్రికెట్ అక్కడ వాడు పొరపాటున కదపకూడని బంతిని కానీ కెలికాడు అనుకోండి, ఎక్కడ కూర్చొని వీడికి బీపీ రేజ్ అయిపోతుంది. కూర్చుని క్రికెట్ ఆడిని బూతులు తిట్టడం లంఘించుకుంటాడు. ఇంకెవరే దాన్ని ఎవడు కలకమన్నాడు నిన్ను అంటాడు. వీడేదో కోచ్ లాగా అక్కడ కూర్చుని డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా, అదెందుకు కెలికావు నువ్వు? దాన్ని స్క్వేర్ కట్టకి తీసుకోవచ్చు కదా, అలా తీసుకోవచ్చు కదా, ఇలా తీసుకోవచ్చు కదా అని ఇక్కడి నుంచి వీళ్ళు ఊగిపోతా లేచి నిలబడిపోతారు అక్కడ వెంటనే. అదంతా మనకు సంబంధించినది కాదు. వాడు గెలిస్తే వాడికి కోట్లు వస్తాయి, వాడు ఓడిపోయినా వాడికి కోట్లు వస్తాయి. మనకి బీపీ తప్ప, టైం వేస్ట్ తప్ప, కాలయాపన తప్ప. అంతే కదండి, మనకేమి కలిసి రావు దానివల్ల. అంతే కదండి. ఒక సినిమాకి వెళ్తామండి, వినోదం పేరుతో మనం సినిమాకి వెళ్తాం, లేదా టైం పాస్ పేరుతో సినిమాకి వెళ్తాం. మా ఇంటి పక్కన నా చిన్నప్పుడు ఒక ఆయన సినిమాకి వెళ్ళాడంట. సినిమా చూసి వచ్చి 2 రోజులు లేవలేదండి మంచం. 2 రోజుల తర్వాత ఏమన్నా ఒంట్లో బాగాలేదా ఏంటంటే, లేదండి సినిమా చూసారా? ఏం సినిమా అంటే మాతృదేవో భవ అనే ఒక సినిమా. ఎలా ఉంది అని అడిగిన వెంటనే బూతులు మొదలు పెట్టండి అని ఒక పచ్చి బూతుతో స్టార్ట్ చేసి సినిమా హాల్లోనే ఏడిచి ఇంటికొచ్చి ఆ బాధ పోక 2 రోజుల పాటు మనిషి అవలేపాడండి. సినిమా అంత ఘోరమా, ఆడు తీసినోడు, ఆ యాక్ట్ చేసింది, వీళ్ళ బతుకులు అని పచ్చి బూతులు అన్నమాట. నిన్నెవడెళ్ళమన్నాడు, నిన్నెవడ చూడమన్నాడు, నిన్నెవడ మంచం పట్టమన్నాడు? అదంతా ఫేక్ అని తెలుసు కదా, అదంతా ఫేక్ అని మనకు తెలుసు. ఇది ఊహాజనిత ప్రపంచం. అంటే మనిషి తను క్రియేట్ చేసుకున్నాడు, దీన్ని వినోదం పేరుతో క్రియేట్ చేసుకుని తన్ను తానే అనగా సాటి మనిషిని బకరాన్ చేస్తున్నాడు, తన్ను తాను బకరాన్ చేసుకుంటున్నాడు. ఇది వాస్తవ ప్రపంచమా అంటే కాదు. సినీ ప్రపంచము అంటూ ఉంటారు, మనకు తెలుసు. నాటక రంగము, నాటక ప్రపంచము. కొందరికి నాటకాలు పిచ్చి ఉంటుందండి. ఇంకా అసలు వాళ్ళు నాటకంలో ఒక స్థాయికి వెళ్ళాలండి అంటాడు. ఒక స్థాయికి వెళ్ళాలి, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయి ఒక మంచి నాటకాన్ని చేయాలి. అయితే ఎందుకు అదంతా? వీడికన్నా కడుపు నింపుతుందా? కడుపు నింపేది కాదు. ఇప్పుడు సినీ ఫీల్డ్లో చాలా మంది చాలా రకాల పనులు చేసుకుని బ్రతుకుతుంటారు. అది వారి జీవనోపాధి కావచ్చు, అది వేరే సంగతి, పక్కన పెట్టేసేద్దాం. జీవనోపాధి కొరకు వాళ్ళు సినీ రంగంలో ఉన్నారు, ఓకే. మరి కొందరు తమకున్న డబ్బును పెట్టి సినిమా తీసి లాస్ అయిపోతారు. ఎందుకు? లాభం కొరకు తీరు. కొంతమంది వ్యాపార దృక్పథంతో తీరు. కళాత్మక దృష్టితో కళను బ్రతికించాలని తీస్తాడట వీడు. కళాత్మక దృష్టితో కళను బ్రతికించడానికి. కళ బ్రతుకుతుందా? కళను బ్రతికించాడా? వీడిపోయాడు, అప్పులైపోయి ఎందుకని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఊహాజనిత ప్రపంచంలో మనిషి బ్రతుకుతూ ఏదేదో ఊహించుకుంటున్నాడు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. విర్చువల్ రియాలిటీ అన్నదాన్ని మనం చూసినప్పుడు మనం కూడా ఆ ప్రపంచాన్ని వదిలి వాస్తవ ప్రపంచంలోకి రావటం చాలా చాలా అవసరం. మనిషి కేవలం శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి వినోదం కొరకు ఇటువంటి వర్చువల్ రియాలిటీని, దానికి సంబంధించినటువంటి వీడియోలను తయారు చేసుకోవడం మాత్రమే కాదు, కానీ
తన బ్రతుకునే ఒక ఊహాజనితమైనటువంటి లేకపోతే ఒక వినోదపరమైనటువంటి ఒక జీవితంగా మలచుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు ఈ రోజున. అంటే ఇవి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇదంతా భ్రమ. మనిషి తన్ను తానే భ్రమపరుచుకుంటున్నాడు. అయితే ఏది వాస్తవం? వాస్తవాన్ని వదిలి భ్రమలోకి వెళుతున్నాడు మనిషి బ్రతుకు జీవనం కూడా అది పెట్టుకోకపోయినా భ్రమలోనూ ఊహాజనితంలోనే సాగుతున్నది అని మనం చెప్పుకోక తప్పదు. వీళ్ళు వీడియో తయారు చేసి పెట్టుకున్నారు, కానీ మనిషి ఏ వీడియోను తయారు చేసి పెట్టుకోలేదు, కానీ తన బ్రతుకునే ఒక వీడియోగా చూసుకుంటున్నాడు. అతడి జీవితమే, మానవ జీవితమే ఒక భ్రమగా మలచుకున్నాడు నరుడు ఈ రోజున. ఏమిటా భ్రమ, ఏమిటి ఆ ఊహ అని మనం పరిశీలించినప్పుడు ఈ లోకమే అతనికి శాశ్వతము అనే ఒక ఊహ, ఒక భ్రమ. కనబడుతున్న ప్రతీది ఎల్లప్పటికీ నిలిచి ఉండేదే అని ఒక ఊహ, ఒక భ్రమ. దీనిలో బ్రతుకుతున్నాడు నరుడు. ఇది ఊహ, ఇది నిజమా? ఇది వాస్తవమా, యథార్థమా? ఇది ఉనికిలో ఉన్నదా, ఉనికిలో ఉండబోతుందా? లేకపోతే వర్చువల్ రియాలిటీ లాగే ఇది కూడా ఒక రోజున మన కళ్ళ ముందు నుంచి చెదిరిపోతుందా, చెరిగిపోతుందా అని ఊహించుకోవట్లేదు, అని ఆలోచించుకోవట్లేదు మనిషి. ఈ బ్రతుకు, ఈ జీవితము శాశ్వతం అనుకుంటున్నాడు, ఇదే నిజం అనుకుంటున్నాడు, ఇదే వాస్తవం అనుకుంటున్నాడు. దీన్ని మించినది మరొకటి ఇక ఏమీ లేదు అని మనిషి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అలా నిర్ణయం తీసుకునే బ్రతుకుతున్నాడు. మనం చాలాసార్లు దీనికి సంబంధించిన విషయాలు పరిశీలించాం. మన జీవితానికి ఒక గమ్యము, ఒక లక్ష్యము ఎప్పుడూ ఉంటుంది. అది మనం కట్టుకోవాలనుకునే ఒక అందమైన ఇల్లు కావచ్చు, చేసుకోవాలనుకుంటున్న ఒక అందమైన స్త్రీ కావచ్చు, వివాహం చేసుకోవాలనుకున్న ఒక అందమైన స్త్రీ కావచ్చు, ఒక అందమైన కారు కొనుక్కోవాలి, మంచి కాస్ట్లీ కారు కొనుక్కుని హ్యాపీగా తిరగాలి అని అనుకోవచ్చు. ఏ బాధరా బందీలు లేని, ఏ కష్ట నష్టాలు లేని, కన్నీళ్లు ఇబ్బందులు లేని ఒక మంచి జీవితాన్ని మనం గడపాలి అని అనుకోవచ్చు. దేనినైనా సరే ముందు మనం ఊహించుకుంటాం. మనంతటా మనం ఒక పిక్చర్ని, ఒక వీడియోని ఏర్పాటు చేసుకుంటాం. నా జీవితం ఇలా ఉండాలి అని అనుకుంటాం. ఈ ఒంటికి ఏ రోగము రాకూడదు అని అనుకుంటూ ఉంటామండి, లేదా? దీనికి అసలు ఏ జబ్బు రాకూడదు అని కోరుకోని మనిషి ఎవడుంటాడు చెప్పండి ప్రపంచంలో? కానీ అసలు ఏ సమస్య లేని వాళ్ళు అంటే ఎవరిని ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అనారోగ్య సమస్య, కొందరికి ఒకటికి మించి సమస్యలు కనబడుతూనే ఉంటున్నాయి. అంటే మనిషి అనుకున్నది వాస్తవ రూపంలోకి రావట్లేదు. ఏది కూడదు అనుకుంటున్నాడో అదే వస్తుంది, ఏది వద్దనుకుంటున్నాడో అదే పట్టుకుంటోంది. ఏది తనకు శాశ్వతము అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడో, ఆలోచించలేకపోతున్నాడో అదే శాశ్వతంగా మిగిలిపోబోతున్నది. చాలామంది మనం ఇక్కడికి వచ్చాం. కోవిడ్ ఎందుకు వచ్చాం మనం? మనకంటూ ఒక మంచి ఆశ ఉంది. ఏమిటి ఆశ? ఇంటి దగ్గర జీవితం ఏమి సరిగా లేదు. కొంతకాలం కోవిడ్ వెళ్ళి కష్టపడితే, కొంతకాలం, ఎక్కువ కాలం కూడా కాదు, భార్య బిడ్డలను లేకపోతే భర్త బిడ్డలను, తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి వస్తున్నాం. ఒక్క 5 ఏళ్ళు ఇక్కడ కళ్ళు మూసుకున్నామంటే, ఒక్క 10 ఏళ్ళు ఇక్కడ కళ్ళు మూసుకున్నామంటే ఏదో జీవితం కాస్త అక్కడ కుదుట పడుతుంది అనే ఒక ఊహ, ఒక ఆశ, ఒక భ్రమ అని కూడా మనం చెప్పవచ్చు. కల్పించుకుంటున్నాం మనం. వెరీ గుడ్. కల్పించుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఊహలన్నీ నిజాలయ్యాయా, కళ్ళలయ్యాయా? మీరు చెప్పండి. ఊహలన్నీ నిజాలయ్యాయా, కళ్ళలయ్యాయా? కొందరిలో ఊహలు నిజాలయ్యాయి, కొందరిలో అవి భ్రమలుగానే మిగిలిపోయాయి. కొందరికి అది మరణాన్ని తెచ్చిపెట్టింది.
అనగా అప్పులు చేసి వచ్చాడు ఇక్కడికి. ఏమండి, ఇక్కడ ఏదో తనకు మంచి జరుగుతుంది అనుకున్నాడు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తలక్రిందులు అయిపోయాయి. ఇప్పుడు మార్చి నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది కదండి. ఫిబ్రవరిలో కొత్త వీసాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయారా లేరా? ఇక్కడికి వచ్చిన పని లేదు, లాక్డౌన్, ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి, కంపెనీలు జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు సగం సగం జీతాలకే పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అటువంటి అప్పుడు అప్పులు చేసి వచ్చాడు, ఇంటి దగ్గర వడ్డీ పెరిగిపోతుంది, భార్యా బిడ్డలకు దూరం అయ్యాడు. ఒకవైపు నుంచి వాళ్ళ భయం, ఒంటరిగా ఇతనికి ఎలా ఉన్నాడు అని, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అని చెప్పి ఇతనికి భయం, ఇక్కడ వాళ్ళకి భయం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు అతను. అనుకున్నవన్నీ జరిగాయా? జరగలేదు. నెరవేరాయా? నెరవేరలేదు. ఒక ఊహాజనితమైనటువంటి స్థితిని అతడు కల్పించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అది జరగలేదు. చివరికి వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటి? రియాలిటీ ఏం కనబడుతుందండి మనకి? చివరికి వచ్చేటప్పటికి కట్టు బట్టలతో ఇండియా వెళ్ళిపోతే చాలు, అంతే కదండి లక్ష్యం. చాలామంది కానూన్లో ఇళ్ళకి వెళ్ళిపోయారు. మన లేడీస్ చాలామంది, జెంట్స్ కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొని కోవైటీస్తో ఇబ్బందులు పడి, లేకపోతే తినడానికి తిండి లేక, నానా రకాలైనటువంటి తప్పులలోకి వెళ్ళిపోయి వాటి నుంచి బయటికి రాలేక, ఎందుకు ఈ జీవితం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పోనీ ఇక్కడ ఏదో సెటిల్ అయ్యి కాస్త 4 డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బు ఇంటి దగ్గర సరిగా సద్వినియోగపరచక తగలబెట్టేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదండి, బిడ్డలను కన్నాం. బిడ్డలు ఏవో మన ఆశలు నెరవేరుస్తారు, మనం చెప్పినట్టుగా వింటారు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన మాట వినట్లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆడపిల్లలేంటి, మగ పిల్లలేంటి. అంటే వాళ్ళ మీద మనం పెట్టుకున్న ఆశలు ఇవన్నీ కూడా ఒట్టి భ్రమలే, ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ ఊహాజనితములే తప్పించి ఏది నిజం కాదు అనే సంగతి మనకు క్రమక్రమంగా అర్థమవుతుంటుంది. దేవుని పిల్లారా, అలాగే ఈ మానవ జీవితం కూడా మనిషి అనుకుంటున్నట్టుగా ఇదేమీ శాశ్వతం కాదు. ఇది కూడా అతడికి ఒక ఊహాజనితముగానే ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, ఇది వాస్తవం కాదు, ఇది ఎల్లప్పుడూ ఉండిపోయేది కాదు. మనిషికి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం బహుస్వల్పం, చాలా చిన్నది. ఈ చాలా చిన్న వాటిలో మనిషి ఈ జీవితకాల అనంతరం తాను ఎక్కడికి వెళ్ళాలో, ఏది సత్యమో ఏది వాస్తవమో అన్నదాన్ని ఆలోచించుకునే సమయం లేక, ఒకవేళ ఎవరైనా ఆలోచింప చేయడానికి ప్రయత్నించినా కూడా అతడు దాన్ని తీసుకోలేక, తన హృదయంలోకి తీసుకోక విడిచిపెట్టేసి అర్ధాంతరంగా చావుతో మట్టికి చేరిపోతున్నాడు. ఎంత గొప్పగా మనిషి తన బ్రతుకును ఊహించుకుంటున్నాడో అంత దారుణంగా చావుకు అప్పగించబడుతున్నాడు. ఈ కరోనానే మనం చూసినప్పుడు, కరోనా వలన మరణించిన వారి సంఖ్య ఎప్పటికి ఇంచుమించు 12 లక్షల పైనే అనుకుంటా. 12 లక్షలు దాటేసినట్టుంది, 13 లక్షలు. ఒక్క అమెరికాలోనే 2 లక్షల చిల్లర చచ్చిపోయారు. భారతదేశంలోనే 1,30,000-40,000 మంది చచ్చిపోయారు. ప్రతిరోజు సగటున 500 మందికి భారతదేశంలోనే చచ్చిపోతున్నారండి. సగటున 500 మంది. అమెరికాలో ప్రతిరోజు ఎలక్షన్ తర్వాత సగటున 2,000 మంది చచ్చిపోతున్నారట ప్రతిరోజు. కొత్తగా 2 లక్షల కేసులు వస్తున్నాయి ప్రతిరోజు అమెరికాలో. అలాగే మిగిలిన ప్రపంచ దేశాల్లో కూడా మూడవ వేవ్ విరుచుకుపడే అవకాశం ఉంది కరోనా అని ఎక్కడికక్కడ లాక్డౌన్లు పెట్టడానికి మళ్ళీ ప్రయత్నం పడుతున్నారు. మరి మరణించిన ఈ లక్షలాది మంది బ్రతుకు మీద ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్లే కదండి, మళ్ళాంటి వాళ్లే కదా వాళ్ళు కూడా. అవునా? రోడ్డు అవట నడిచి వెళుతూ చెట్టు మీద పడి, వర్షాలు వస్తున్నాయి కదండి, వర్షం వస్తుందని చెప్పి పక్కన షాప్ ఉంటే ఆ షట్టర్ పక్కన నించున్నాడట. గాలికి చెట్టు విరిగి ఎలక్ట్రిక్ పోల్ మీద పడితే ఎలక్ట్రిక్ పోల్ వంగి అతడి తల మీద పడి అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఇటువంటివి ఎన్నో మరణాలు, యాక్సిడెంట్లు మనం చూస్తుంటాం. ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోతాయండి అవయవాలన్నీ కూడా. అలాగే హత్యలు దారుణంగా, నిన్న ఒక మనిషిని చంపేసి 2 కాళ్ళు కోసారు. మరి ఎందుకు కోసారో తెలియదు, అంత ప్రత్యేకంగా అంత కసితో చేసినటువంటి పని అనమాట. చంపేసి 2 కాళ్ళు కోసేసి సంచిలో మూట కట్టి మిగిలిన అవయవాలన్నీ బాగానే ఉన్నాయి. ఏదో జరిగింది. ఇలా మనిషి జీవితం అర్ధాంతరం అయిపోతుంది.
కొత్త జంట, వీడియోలో పెట్టాను కదా నేను మీకు, వీడియో క్లిప్పింగ్ పెట్టాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఫోటో షూట్ కోసం అంట వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కిపోయి నదిలోకి వెళ్ళారు, సరస్సులోకి వెళ్ళారట. అమ్మగారు హై హీల్స్ వేసుకుంది, పడవలోనికి అడుగేస్తున్నప్పుడు జారింది. భర్త కదా పట్టుకున్నాడు, పాపం ఇద్దరు వెళ్ళిపోయారు అంత లోపలికి. ఇద్దరు వెళ్ళిపోయారు లోపలికి, ఇద్దరు చచ్చిపోయారు, పెళ్ళి అవ్వలేదు ఇంకా. అలాగే కొత్త జంట. పెళ్ళంటే ఎన్ని ఆలోచనలతో, ఎన్ని కలలతో, ఎన్ని ఊహలతో చేసుకుంటారంటే, అవునా కదా? సంతోషం కదా వివాహం అనగానే. మరి ఏమైంది? జీవితం అర్ధాంతరం అయిపోయింది. అంటే వీటన్నిటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి ప్రపంచంలో సంభవిస్తున్న ఈ మరణాలను గమనిస్తూ కూడా, ఛిద్రమైపోతున్నటువంటి బ్రతుకులను చూస్తూ కూడా, ఇంకా తాను ఏదో సాధించాలి, ఎలాగో బ్రతకాలి, ఏదో సుఖాన్ని అనుభవించాలి, ఏదో కూడగట్టాలి అనే ఆలోచనలోనే, ఒక భ్రమలోనే ఉండిపోయి అకస్మాత్తుగా ఆ భ్రమలో నుంచి తొలగిపోతున్నాడు. భ్రమ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భ్రమ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భ్రమ నుండి వాస్తవంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమంటే, మనిషి చచ్చిపోయినప్పుడు ఏమనుకుంటామండి మనం? మనిషి చచ్చిపోయినప్పుడు అంత మాయలా ఉందండి అంటాం. కారణం ఏమిటి? అంతవరకు ఇప్పుడే నాతో మాట్లాడి ఫోన్ పెట్టాడండి, ఇప్పుడు నాతో మాట్లాడి వెళ్ళాడండి, నేనే పంపించానండి, రోడ్డు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చానండి. జస్ట్ అలా వెళ్ళాడు, 2 నిమిషానికి ఫోన్ వచ్చేసింది. ఏమని? యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అంత మాయ అండి, అంత భ్రాంతిగా ఉన్నదండి. ఆయన పోయారంటే మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామండి. మనిషి ఇంట్లో అలా ఇంకా ఆ పడకుర్చీలో కూర్చున్నట్టే ఉందండి, అలా పేపర్ చదువుతున్నట్టే ఉందండి, అక్కడ కూర్చుని కాఫీ తాగుతున్నట్టు, ఇంకా ఆయన ఇంకా టీవీ చూస్తున్నట్టే ఉందండి, పిల్లాడు ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి అంటూ ఉంటారు తల్లిదండ్రులు. పిల్లలు చచ్చిపోయినప్పుడు, భర్తలు చచ్చిపోయినప్పుడు, తల్లిదండ్రులు మరణించినప్పుడు అంత మాయ కింద ఉందండి. అంత మాయ కింద ఉందా? మరి వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటండి లెక్కని? మరణమే వాస్తవం అన్నమాట. అంతే కదా? బ్రతుకంతా మాయ అయిపోయింది. పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డ. బయటికి వెళ్ళి పాలు తీసుకొస్తానో, కూర తీసుకొస్తానో, లేకపోతే సరుకులు కొనుక్కొస్తానో వెళ్ళిన భర్త చచ్చిపోయి శవమై వచ్చాడు అనుకోండి, భార్యకి ఎలా ఉంటుందండి? భార్యకి ఎలా ఉంటుందండి? పిచ్చెక్కిపోతుంది. నిమిషాల్లో అంతా తలక్రిందులు అయిపోయింది జీవితం అంతా. మన కళ్ళ ముందే ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, కళ్ళ ముందే పడవ మీద వెళుతుంటారు, పడవ అదుపు తప్పింది, కళ్ళ ముందే బిడ్డ నీళ్లలో పడిపోయి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేక, దూకడానికి ఈమెకు ధైర్యం రాక, దూకినా తను కాపాడలేదు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు, వింటున్నారు కదా అందరూ, మనిషి ఇక్కడ ఉండి మనసు ఎక్కగల ఊహల్లో కలల ప్రపంచంలో తేలిపోతున్నారు. ఇల్లు గుర్తొస్తుందా? కట్టబోతున్న ఇల్లు, కొయిట్రోళ్ళు ఇల్లు ఏం సరిపోతుందండి? చేసుకోబోతున్నటువంటి వరుడు, దేవకన్య లాంటి భార్య రాపు, ఇవన్నీ ఉన్నాయా మైండ్లో? ఉన్నాయా అండి? దేవకన్యో రాక్షస కన్యో తర్వాత తెలుస్తుంది మనకి. అది వాస్తవ ప్రపంచం. పెళ్లికి ముందేమిటి? ఊహా ప్రపంచం. అదంతా అది వర్చువల్ రియాలిటీ. పెళ్లికి ముందు అందబ్బా ఈ డ్రెస్లో వైట్ డ్రెస్ వేసుకుని ఫోటో తీసి పంపించింది అనుకోండి, దేవకన్యలా ఉన్నావు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏ కన్యను చేసుకున్నాడు అన్నది. రాక్షస కన్య అన్న తర్వాత అర్థమవుతుంది. ఊహల్లో తేలియాడకండి, వాస్తవ ప్రపంచంలో మనం అందరం ఉండాలి. కాబట్టి ఈ గంట సేపు అయినా మీరు వాస్తవ ప్రపంచంలో ఉండండి, వర్చువల్ రియాలిటీ నుండి బయటకు రండి. ఏది మనకు శాశ్వతమో అది తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఓకే, వెరీ గుడ్. కళ్ళ ముందే నేను ఒక స్టోరీ చదివానండి, నేను ఒక కథ అన్నమాట. ఆ కథలో ఏమిటంటే, అతను ఒక స్కూల్లో టీచరు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడు. పిల్లలతో అనుబంధం, అటాచ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు వస్తారు, పాఠాలు చెబుతాడు, వెళ్ళిపోతారు అంతవరకు. ఒక అందమైన అమ్మాయి, చక్కటి పాప, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్న పాప కూడా వచ్చి చాలా చక్కగా అన్ని నేర్చుకుంటూ, చెబుతూ, వింటూ, వెళుతూ చేస్తూ ఉండేది. ఈలోపు ఇతనికి కూడా వివాహం అయింది, ఒక కూతురు పుట్టింది. చక్కటి తోటి ఉపాధ్యాయున్ని చేసుకున్నాడు, వెరీ గుడ్. ఈలోపు ఆ అందమైన పాప వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి, అయ్యగారు నేను ఇలాగా టీచర్ గారు గల్ఫ్ వెళ్తున్నానండి, మా అమ్మాయికి నేనంటే ప్రాణం,
నేను లేకపోతే అది అన్నం తినదేమో నాకు భయం వేస్తుందండి అని చెప్పి చెప్పాడట. ఈయన ఏం చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ అంటే మోసాలు కదా, ఇదంతా మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అనవసరంగా, ఇక్కడే కల్లో గంజు తాగి బ్రతకొచ్చు కదండి అని చెప్పి ఏదో చెబుదాం అంటున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. మొత్తానికి అతను వెళ్ళాడు. 4 నెలల తర్వాత ఈ పాప స్కూల్కి రావడం మానేసేసింది. ఏమిటా అని చెప్పి కబురు పెడితే మొత్తానికి ఆ పిల్లని తీసుకొచ్చి స్కూల్లో దిగబెట్టారు. పిల్ల మొత్తం చిక్కిపోయి ఎండిపోయి తినడానికి తిండి లేనట్టు, చక్కగా డ్రెస్ అది లేక, జుట్టంతా మట్టి కొట్టుకుపోయి ఎలా పడితే ఎలా ఉంది. ఏంటమ్మా ఇలా ఉన్నావేంటని టీచర్ దగ్గరికి వెళ్ళబోయేటప్పటికి పలక తీసుకుని కొట్టిందంట. ఇదేంటి పిల్ల ఎందుకు ఇంత దారుణంగా రెస్పాండ్ అవుతుందని నేను చెప్పి మొత్తానికి అతను ఆలోచించి వాళ్ళ ఇల్లు కనుక్కుని ఇంటికి వెళ్ళాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. గల్ఫ్ వెళ్ళిన వాళ్ళ నాన్న అక్కడ పరిస్థితులు తలక్రిందులు అయిపోయేటప్పటికి వెనక్కి వచ్చేసి అప్పుల బాధ భరించలేక ఉరి పోసుకుని చచ్చిపోయాడు. అయితే విషయం ఏంటంటే ఈ పిల్లను వాళ్ళ నాన్న బాగా గారం చేసి ఎప్పుడు తన ఇంటి పక్కన ఉన్నటువంటి గోడ మీద కూర్చోబెట్టి భోజనం తినిపించేవాడట. వాళ్ళ నాన్న ఉరిపోసుకోవడం, ఆ కాళ్ళని ఆ పిల్ల చూసి తండ్రి చచ్చిపోయాడు అనే దాన్ని జీర్ణించుకోలేక నిత్యము ఆమె ఆ గోడ వైపే చూసి అలా ఏడుస్తుందట. తిండి తింటలేదు, ఏమీ తింటలేదు. కొద్ది రోజుల్లో ఈ పిల్ల కూడా చచ్చిపోతుంది అనే నిర్ణయానికి వచ్చేసారు. ఇకపోతే అతని జీవితంకి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది, వీళ్ళందరూ విహారయాత్రకు వెళ్ళేటప్పటికి ఎవరో టీచరు కూతురు భార్య విహారయాత్రకు వెళ్ళేటప్పటికి బోటు తిరగబడి అందరూ నీళ్ళలో పడిపోయారు. పిల్లలను కాపాడి గబగబా బోట్లో పెట్టారు. వాళ్ళమ్మ చూస్తూ ఉండగా నీటి ప్రవాహంలో పిల్ల కళ్ళ ముందే కొట్టుకెళ్ళిపోయింది. ఎవరు టీచర్ కూతురు గురించి మాట్లాడుతున్నారు. టీచర్ భార్య కొట్టుకెళ్ళిపోయింది. కూతురు పిచ్చిదైపోయింది. తల్లి కళ్ళ ముందే చచ్చిపోవడం చూసి చిన్నపిల్ల 6 ఏళ్ల పిల్ల ఆమె మతిస్థిమితం తప్పేసింది. ఇది మనకి ఏం తెలియజేస్తోంది? ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆయన రాశాడనమాట. ఇదంతా ఏం తెలియజేస్తోంది మనకు? మనం అనుకుంటున్నది ఏది కూడా శాశ్వతం కాదు. ఇవి వాస్తవాలు కావు. శాశ్వతమైనది ఒకటి ఉంది. నువ్వెన్ని సినిమాలు తీసినా, ఎన్ని సినిమాల్లో నటించినా, నువ్వెన్ని సినిమాలకు పాటలు పాడి ఆ సినిమాలకు జీవం పోసినా, నువ్వెంత పెద్ద డైరెక్టర్ అయినా నీ బ్రతుకులో శాశ్వతమైనది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? చావు, మరణం. అది యథార్థం, అది వాస్తవం. చార్లీ చాప్లిన్ మనందరికీ తెలుసు, గ్రేటెస్ట్ యాక్టర్ అండి. చార్లీ చాప్లిన్ మీరు చూసే ఉంటారు చిన్న చిన్న వీడియోలు. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచం అంతా కన్నీళ్ళలో ఉన్నప్పుడు ప్రపంచ ప్రజల బాధను కొంతవరకైనా తీర్చాలి అనే ఉద్దేశంతో అతడు చిన్న చిన్న నాటికలు వేయటం, నవ్వించటం, తన నడకతోటి తన హావభావాలతోటి ప్రజలందరినీ నవ్వించే ప్రయత్నం చేసి వాళ్ళ గుండెల్లో ఉన్న బాధను తీయడానికి అతడు ట్రై చేశాడు. అతడు అలాగా క్రమక్రమంగా సినిమాలు తీయటం, అవి చాలా పెద్ద పెద్ద హిట్లు అయిపోవడం, అతనికి చాలా అవార్డులు రావడం, అవన్నీ జరిగాయి. ఒక విషయం చెప్పమంటారా? అతడు కూడా చచ్చిపోయాడు. ప్రజల మనస్సుల్లో ఉన్నటువంటి విషాదాన్ని తీసేద్దాం, కాసేపు అయినా హాయిగా నవ్వుకునే వాతావరణాన్ని కల్పిద్దాం అనుకుని ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించినటువంటి చార్లీ చాప్లిన్, అతడు రూపొందించినటువంటి వీడియోలు ఉన్నాయి. ఎవరు లేరు? బాలసుబ్రహ్మణ్యం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొరకు పాడిన పాటలన్నీ ఉన్నాయి. ఎవరు లేరు? సుబ్రహ్మణ్యమే లేడు. చూసారండి ఎలా ఉంది పరిస్థితి? ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది యథార్థం, ఏది భ్రమ. మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజున ఊహలలో బ్రతుకుతున్నాడు, భ్రమలలో జీవిస్తున్నాడు, తాను నిర్మించుకున్న ప్రపంచంలో ఆనందంతో తేలియాడిపోతున్నాడు. ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతుంది మరణము. బాలసుబ్రహ్మణ్యం మృతిని మనం అసలు ఊహించలేదు కదండి. హాస్పిటల్కి వెళ్ళి కూడా ఆయన వీడియో చేసి పెట్టాడు, నేను బాగానే ఉన్నాను, నా గురించి మీరు ఎవరు బాధపడకండి, నేను ఎవరు ఫోను తీయను అని.
ఒక 7, 6 జాతీయ ఉత్తమ గాయకుడు అవార్డులు, ఒక 30, 40 స్థానిక ఉత్తమ గాయకుడు, అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు కర్ణాటక ప్రభుత్వం, ఇటు కేరళ ప్రభుత్వం, వీళ్ళందరూ ఇచ్చినటువంటి అవార్డులు. ఇదిగాక పద్మశ్రీ లేదా పద్మభూషణం ఏదో మొత్తానికి వచ్చింది. ఇంకా జీవన సాఫల్య పురస్కారం, చాలా పురస్కారాలు. అతని ఇంటి నిండా అతడు సాధించినటువంటి మెమెంటోసే మనకు అతనికి వచ్చినటువంటి ప్రశంసా పత్రాలు, సన్మాన పత్రాలు అన్నీ కూడా అన్నీ అలాగే ఉన్నాయండి. కానీ ఈ రోజున ఆయన లేడు. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తోంది? ఏది శాశ్వతం కాదు. నీ పాట ఒక ఊహాజనితము, ఒక భ్రమ అంతే. నీ సినిమా ఒక ఊహాజనితము, ఒక భ్రమ. ఏది శాశ్వతము కాదు, ఏది మనతో వచ్చేది కాదు. మరణమే శాశ్వతము, మరణము తరువాతి పరిస్థితులే శాశ్వతములు. ఆలోచించండి. ఎంతమంది కోటీశ్వరులు చనిపోలేదు? ఎంతమంది కోటీశ్వరులు చనిపోవడానికి సిద్ధంగా లేరు చెప్పండి? ఇప్పుడు బ్రతికున్న ప్రపంచ కుబేర్లందరూ ఒకనాటికి మరణించవలసిందే కదా. మరి నీ మేధస్సుతో నువ్వు సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం, దాని ద్వారా సంపాదించిన $1 బిలియన్ ప్రాఫిట్, ఇవన్నీ ఏమైపోతాయి? ఇదంతా భ్రమ. ఈరోజు మనం చూస్తున్నదంతా శాశ్వతం కాదు, యథార్థం కాదు. ఇది తాత్కాలికము. మంచి రిఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనిపించే వాటి మీద మా మనసు లేదు అంటున్నాడు. మరి మనకు కనిపించే వాటి మీదే మనసు. అందంగా ఉంది ఆమె మీద మనసు, అందంగా ఉన్నాడు వాడి మీద మనసు. కనిపించే ఇంటి మీద మనకు మనసు, కనిపించే పదవి మీద మనకు మనసు, కనిపించే డబ్బు మీద మనకు మనసు. ఏది కనబడుతున్నదో అది యథార్థం, అదే వాస్తవం అనుకుంటున్నాం. వాటిని పొందుకోవడానికే మనం తాపత్రయపడుతున్నాం. ఈ జీవితాన్ని వెచ్చిస్తున్నాం. ఏమంటున్నాడు రచయిత? మేము దృశ్యమైన వాటిని చూడక ఇంకేం చూస్తాం? మరి కనబడుతున్న దాన్ని చూడగలడు ఎవడైనా. నేను కనిపిస్తున్నాను అండి? మామూలుగా ఎంతమంది కనబడుతున్నాను? అందరికీ కనిపిస్తున్నాను. గాలి కనబడుతుందా? కనిపించేదాన్నే మీరు చూడగలరు, నేను చూడగలను, ఎవరైనా చూడగలం. మరి ఇక్కడ పౌలు ఏంటంటే ఇలా అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూసి. అదృశ్యమైన వాటిని అసలు ఎవరన్నా చూడగలరా అండి? అదృశ్యమైన వాటిని ఎవరన్నా చూడగలరా? ఇప్పుడు ఆలోచించండి. ఈ ప్రపంచం, ఈ మన జీవితం, ఈ బ్రతుకు, ఇదంతా కూడా దృశ్యమైనది. ఈ దృశ్యమైన దాని వెనుక మానవ నేత్రములకు కనబడనే ఒక అదృశ్య శక్తి ఉన్నది. దృశ్యమైన ఈ జీవితం వెనుక అదృశ్యమైన మరొక జీవితం ఉన్నది. మేము దాన్ని చూస్తున్నాము అంటున్నాడు. అంటే అంతేగాని కనబడని గాలిని చూస్తున్నాము, కనబడని చీకటిని చూస్తున్నాము, అది కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. మానవ నేత్రములకు అందని ఒక మహాజ్ఞానం ఉన్నది. ఆ జ్ఞాన ఫలితం ఈ బ్రతుకు. మానవ మేధస్సుకి అంతు చిక్కని ఒక గొప్ప లోకమున్నది. ఆ లోకాన్ని అందుకోవడం ఈ జీవితపు ఫలితము. మేము దాన్ని చూస్తున్నాము అంటున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు మాకంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. శ్రమ మహిమ భారమును కలుగు చేస్తుందట. ఎలా అనగా దృశ్యమైనవి అనగా కనబడుతున్నవి అనిత్యములు, ఎప్పటికీ నిత్యము కావు మనకు అంటున్నాడు. అదృశ్యమైనవి, కనబడనివి ఏవైతే ఉన్నవో అవే నిత్యము, ఎల్లప్పుడూ ఉండేవి. కంటికి పెట్టుకున్నావు నువ్వు ఎంతసేపు అండి? ఎంతసేపు పెట్టుకుని చూడగలడు? రోలర్ కోస్టర్లో వెళుతూ పెద్ద పెద్ద కేకలేసేస్తుంది కుర్చీలో కూర్చుని. రోలర్ కోస్టర్ తెలుసు కదండి, ఇళ్ళ తిరిగి వస్తుంది వీడియో.
కుర్చీలో కూర్చోబెట్టారు ఆవిడ్ని, అటు ఊగిపోతుంది, ఇలా ఇటు పడిపోతుంది, పెద్ద కేకలు వేసేస్తుంది, బాబోయ్ బాబోయ్ బాబోయ్. అందరూ చూసి గొళ్ళు నవ్వులు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూసి. ఇంతకీ వెళ్ళట్లేదు, మనిషి అక్కడే ఉంది, కానీ ఊహల్లో తేలిపోతుంది. తాను చూస్తున్న దాన్ని నిజం అనుకుంటుంది, పడిపోతున్నాను అనుకుంటుంది, గోతులో పడిపోతున్నాను అనుకుంటుంది. దేవుని పిల్లారా, మనం చూస్తున్నాము నిజాలు అనుకుంటున్నామా? కాదండి. మనం చూసే ప్రతి దాని వెనుక అదృశ్యమైన దాన్ని మనం చూస్తుండాలి. మన శరీరం వెనుక అదృశ్యమైనది, మన బ్రతుకు వెనుక అదృశ్యమైనది, ఈ లోకం వెనుక అదృశ్యమైనది. వీటన్నిటినీ మనం చూస్తూ చూస్తూ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. అదే వాస్తవ ప్రపంచం అంటే. ఈ రోజున మనిషి పగటి కలలు కంటున్నాడు. మనం అందరం పగటి కలలే కదండి కంటున్నాం. అవునా కదా? నిజం చెప్పండి, మనం అందరివి పగటి కలలేనా కదా? బాగా పగటి కల కంటూ ఉండగా కరోనా అన్నాడంత ఒకటే మాట దేవుడు. తుళ్ళిపళ్ళు వేసాం అలాగా. అబ్బా మంచి కళ పాడు చేశాడండి. ఎవరు పాడు చేశాడు? ఇంతకీ ఎవరు పాడు చేశారు? దేవుడు పాడు చేశాడు. మంచి కళ, పగటి కళ. ఏంటది? అమెరికా వెళ్ళిపోతున్నాం. కువైట్ అనే పగట కళ కనిన వాడికి, ఇండియాలో ఉండక కనిన వాడికి కరోనా ఒక వాస్తవం, ఒక యథార్థం. అమెరికా అనే ఒక పగటి కళ కనిన వాడికి, అమెరికా అంటే ఏమిటండి? ఒక మంచి లైఫ్, మంచి అభివృద్ధి చెందిన దేశం. అది చాలా బాగుంటుంది అక్కడ. అక్కడ జీవితాన్ని కొనసాగించగలగాలి. అదొక డ్రీమ్. చాలా మందికి డ్రీమ్ అంటే కళ, అదొక కళ. దాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నక్సలైట్లు కాల్ చంపేశారండి, మీకు గుర్తుందా? 30 years బ్యాక్. అతడు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంత కష్టపడి చదివి ఉంటాడండి. అతడి కళది కొన్ని సంవత్సరాల కళ. పట్టుదల లేకపోతే అటువంటి వాటిని సాధించడం చాలా, అంత చదవలేరండి, మైండ్ పెట్టలేడు ఎవడని. చదివాడు పాపం, సాధించాడు, ట్రైనింగ్ అయింది, అడిషనల్ ఎస్పీగా ట్రైనింగ్ అయిపోయింది, ఎస్పీగా పోస్టింగ్ వేశారు. దగ్గర నుంచి పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపేశారు. అతడి జీవితంలో వాస్తవం ఏదండి? మరణమే. మరి మిగిలిన కళలన్నీ ఏమైపోయాయి? కళ్ళలైపోయాయి. ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్స్ చూశాడు, తాను కూడా అలా కావాలనుకున్నాడు, కాలేకపోయాడు. ముంబై దాడులు నిన్నటికి 12 ఏళ్ళు పూర్తయ్యాయంట. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ చచ్చిపోయారు, 3-4. సిన్సియర్ ఆఫీసర్స్ చచ్చిపోయారు. డీజీపీ స్థాయికి వెళదామన్న కళలు ఉంటాయి వాళ్ళకి, ఐపీఎస్ అయిన ప్రతి ఒక్కడికి కూడా. కళ్ళలుగా మిగిలిపోయాయి. ఏవి వాస్తవాలు, ఏవి యథార్థాలు మనం చూస్తున్నాం అనుకుంటున్నారా? కాదండి. మనం చూస్తున్న దాని మీద నమ్మకం పెట్టుకోకండి ఎప్పుడూ కూడా. కనబడే ప్రతి దాని వెనక ఉన్న కనబడని దాని గురించి ఆలోచించాలి. మనం దాని మీద పెట్టుకోవాలి నమ్మకం. అదే కళల ప్రపంచపు రహస్యాలు. ఇంకా చాలా ఉంది, వచ్చేవారం తెలుసుకుందాం. దేవుని పిల్లారా, మీ అందరికీ చెబుతున్నది ఒకటి. కరోనా మన జీవితం మీద పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే ఎలా ఉంటుందండి? అలా చేసింది. దేవుడు దయ వల్ల మనం ఇంకా బ్రతికున్నాం. కొందరు బ్రతికున్న జీవోత్సవాలు అయిపోయారు. కారణం ఏంటంటే కరోనా దెబ్బతో కొంతమందికి చాలా అవయవాలు కూడా దెబ్బతినేస్తున్నాయి. ప్రాణాపాయం సంభవించకపోయినా ఇంద్రియాలు దెబ్బతింటున్నాయండి. కొందరిలో రక్తం తేడా వచ్చేస్తుంది, కొందరిలో చూపు మందగించిపోతుంది, కొందరిలో రకరకాల సమస్యలు, జాయింట్స్ పనిచేయట్లేదంట. దేవుని దయ వల్ల మనం ఇంకా బ్రతికున్నాం. కనీసం ఎప్పటి నుండైనా మనం దేవుని కొరకు ఆలోచించాలి. ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం, ఏదో కడదాం, ఏదో తిందాం, ఏదో తాగుదాం, ఏదో ఎంజాయ్ చేద్దాం ఇంకా అనే ఆలోచన నుండి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడిపోయినట్టు అనిపించలేదండి మనకి కరోనా రాకతోటి? ఒకసారిగా ఎలా అనిపించింది మనకి? మంచి కళ వస్తూ ఉండగా టక్కున ఎవడో లేపేసడానికి ఎలా ఉంటుందండి? మంచి నిద్ర పడుతుందండి. రాత్రంతా పని చేసాం, నైట్ డ్యూటీ చేసి వచ్చాం, ఓకే, ఫుల్గా టిఫిన్ కొట్టాం, ఇంకెక్కేసాం పక్క. నెమ్మదిగా అలా వెళుతుంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్. నిద్రలోకి ఎలా వెళతామండి? మత్తు నిద్ర, గాఢ నిద్రలోకి అలా వెళుతుండగా తలుపు కొట్టారనుకోండి, బా ఎలా ఉంటుందండి నిజంగా, నరికేయాలనిపిస్తుంది. అవునా కదా? ఎందుకంటే రాత్రి నిద్ర లేదు, పగల నిద్ర చాలా గాఢంగా పడుతుంది. మీరు గమనించండి, పగటి నిద్ర
చాలా మత్తుకుంటుంది అది. అలా లేపిందండి కరోనా. ఒక్కసారిగా మనం ఏమయ్యాం, ఈ లోకంలోకి వచ్చి పడిపోయాం. చూసారు, ఇక్కడ కూర్చుని అలా చదువుతాను, అలా నెమ్మదిగా అలా వెళుతుంటారు. నేను వేలిలా చూపించాను అనుకోండి, ఒక్కసారిగా ఈ లోకం అలా వచ్చి ఇలా కూర్చుని అనిపిస్తుంది. అంతకు ముందు వరకు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, అలా ఎక్కడికో. మనం వాస్తవం గురించి ఆలోచించాలి. వాస్తవమే మన మరణం. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యమే మరణము. మరణం తర్వాత ఉన్నటువంటి లోకము. ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. మరణం తర్వాత జీవితమే శాశ్వతము. ఇక్కడ ఎంతకాలం అండి చెప్పండి? ఇక్కడ ఎంతకాలం? మహా అయితే 70. కొన్ని గట్టిగా పోగలాడాడు అనుకోండి, ఎంత? 80. ఈలోపే భార్య చంపేస్తుంది, అయిపోయింది జీవితం. ఈలోపు భర్త చంపేస్తాడు, లేకపోతే ఈలోపు యాక్సిడెంట్లో బస్సులు ఎక్కేస్తాయి మీద నుంచి, గుండె ఊడి బయటపడిపోతుంది. ఏకంగా గుండె ఊడి బయట కొట్టుకుంటుంటుందండి. గుండె ఇలా 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 మనిషి గుండె, మెదడు చితికిపోయి కోడిగుడ్డు మనం అది ఫ్రై అంటారు చూసారా, ఉల్లిపాయ లేకుండా కోడిగుడ్డు పొలటేస్తే ఎలా ఉంటుందండి, గుడ్లు కింద అలా బయటకు వచ్చేసి రోడ్డుకు తాసుకుపోయి ఉంటుంది. ఏంటి? మెదడు. భయానకమైన దృశ్యాలు. అంటే మనం రియాలిటీ లైఫ్లోకి వస్తాం. ఇది మన బ్రతుకు, ఇది మన జీవితం, ఇది మన శరీరం అని మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం నిర్మించేసుకుంటుంటాం ఊహా ప్రపంచాలు. అందమైన జీవితం, కనబడని అందమైన జీవితాన్ని ఊహించుకోవడం, అది మనకు అవసరం. కనబడని దేవుడు దగ్గర ఉన్న శాశ్వత జీవితం. అంతేగాని 70, 80, 60 మధ్యలో ఎప్పుడు తెలియదు, అది కాదు. దాన్ని నేర్పించేది, దానిని ఆలోచింపచేసేదే బైబిల్ గ్రంథము. ఆ స్థితిలోనికి తీసుకువెళ్లేవాడే తండ్రి అయిన దేవుడు. ఈ అశాశ్వతమైన జీవితం కాక శాశ్వతమైన జీవనాన్ని ప్రసాదించేవాడే యేసుక్రీస్తు గారు. అందుకు మనం క్రీస్తును నమ్మాలి, అందుకు మనం బైబిల్ చదవాలి. చూసారండి, ఈ లోకంలో నువ్వేం సుఖపడతావో నీ ఇష్టం అని చెబుతున్నవే మనకు కనిపిస్తాయి, కానీ ఇది అశాశ్వతం నాయన. దీనిలో పరిమితంగా బ్రతుకు, దీనిలో తక్కువ జీవితాన్ని గడుపు. నువ్వు రాబోయే ఆ మహోజ్వలమైన జీవితం కొరకు ఆలోచించు. సమస్తాన్ని దాని కొరకు పెట్టుబడిగా పెట్టు. దానిని గమ్యంగా చేసుకుని బ్రతుకు అని చెప్పేది ఏముంది చెప్పండి? ఎవరున్నారు చెప్పండి మనకి? అసలు ఎవరైనా ఉన్నారా అండి మనకి? ఎవరిని చెప్తున్నారు? బాగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి అని దీవిస్తారు, దీర్ఘాయువుతో వర్ధిల్లాలి అని దీవిస్తారు, దేవుడిని ఆశీర్వదించి దీవిస్తాడుగాక అని పలుకుతూ ఉంటారు బోధకులందరూ కూడా. కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి ఎంతో మంది బోధకులు కరోనాతో పోయారు లేరా? కువైట్లో కూడా పాపం చాలా పెద్ద సంఘానికి చెందిన సీనియర్ చాలా మంది పాపం 4-5 వరకు మరణించారటండి, చనిపోయారు. ఒకప్పుడు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళే. అంతే కదండి. ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, వచ్చే వారానికి మీరు అందరూ సేమ్ ఇదే టైంకి సులేబికాదికి రావాల్సి వస్తే పరిస్థితి ఏంటి చెప్పలేము. ఎవరి జీవితం ఎప్పుడు ఏ క్షణాన ఎటు తిరుగుతుందో అంచనా వేయటం కష్టం. కాబట్టి దేవుని పిల్లారా, వాస్తవ లోకంలోకి మనం వద్దాం. మన జీవితాన్ని, ఊహాజనిత జీవితాన్ని వదిలేద్దాం. అది చాలా సుఖంగా ఉంటుంది, చాలా మత్తుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది పగటికల్లా ఉంటుందండి మన బ్రతికంతా కూడా. పగటి కళ్ళలాగా ఎంత హాయిగా ఉంటుంది. సినిమా హీరోయిన్తో ఎక్కడో ఊటీలో డాన్స్ చేస్తున్నట్టుగా ఒక ఊహలా తిరుగుతూ వెళుతుంది. డ్రైవ్. మనకు నచ్చిన హీరోయిన్తో డ్యూయెట్. అక్కడ వెనక డెప్పమించి కొడతాడు ఎవడన్నా. రోడ్డు మధ్యలో కారు ఆపి లేకపోతే రోడ్డు మధ్యలో నిలబడి మొబైల్ చూసుకుంటున్నావు వెంటనే. ఇంతకీ హీరోయిన్ మరొకటితో డాన్స్ ఇస్తుంది, వాడిని పక్కకు పెట్టి వాడి ప్లేస్లో మనల్ని పెట్టుకున్నాం. అక్కడ ఎక్కడ జరుగుతుంది ఇదంతా? నడి రోడ్డు మీద. వాడు ఒక్కటి వీకేటప్పటికి, లేకపోతే పోలీసుడు లాఠీతో ఒక్కటి కొట్టేటప్పటికి వెంటనే ఈ లోకంలోకి వస్తాం అనుకుని ఈ లోకంలోకి రండి. వాస్తవ ప్రపంచంలో మనం బ్రతకాలి. సమస్తము అశాశ్వతము. అర్థమైంది కదా? ఓకే, సత్యాన్ని రేపు ఆలోచిద్దాం.